చేత రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12, 13, 14 వాక్యాలు చదువుదాం. రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 12, 13, 14. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన ఈ ధూపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునే వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేసుకునవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఒక నిమిషం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అనే మాట ఇక్కడ మనం చదివాం. నా వైపు చూస్తూ వాక్యం వినండి. రాత్రి చాలా గడవటం అంటే దాని అర్థము ఈ లోకములో ఉన్న సమయం గతించిపోయి రాకడ దినము సమీపిస్తుందని అర్థం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉందంటే దాని అర్థం ఇక చీకటి క్రియలన్నీ రాత్రి యందు జరుగుతాయి కనుక అవన్నీ తొలగిపోయి చీకటి కార్యాలన్నీ తొలగిపోయి వెలుగు తెల్లవారుజామున ఉదయాన్నే వెలుగు ఎలాగైతే వస్తుందో అలాగే లోకానికి కలిగిన ఈ చీకటి, లోకానికి కలిగిన ఈ పాపం ఇదంతా పూర్తిగా తొలగిపోయి దేవుని రాజ్యం ఒకటి రాబోతుంది. దేవుని వెలుగు సంబంధమైన ఒక దినము రాబోతుందని ప్రభు ఇక్కడ లేఖనంలో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి చాలా గడిచింది అంటే దాని అర్థం ఏంటి అంటే పర సంబంధమైన విషయాలన్నీ కూడా బయలుపరచబడి ఇక పూర్తిగా దేవుని రాజ్యం బయలుపరచబడి పగటి యందు అంతా వెలుగు ఉంటుంది, తేటగా ఉంటుంది. రాత్రి భయంకరమైన చీకటి, అంధకార సంబంధమైన క్రియలు జరిగేటువంటి అవన్నీ తొలగిపోయి ఇక వెలుగు రాబోతుంది, ఇక చీకటి తొలగిపోద్ది, ఇక రాకడ రాబోతుంది. ఇక మనమందరము తేజస్ సంబంధమైన ధూపకరణములు ధరించుకునే వారమై దేవుని నిత్య రాజ్యంలో ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే విసర్జించాల్సిన వాటిని కూడా చెప్తున్నాడు. అదేంటంటే రాత్రి యందు జరిగేవి. రాత్రి అనగా చెడ్డ క్రియలు, అపవాది క్రియలు, చీకటికి సాదృశ్యమైన ప్రతిదాన్ని కూడా దేవుడు తొలగించి మిమ్మల్ని పరిశుద్ధపరిచి యుద్ధోపకరణములు మీకు ఇచ్చి దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచి దేవుని రాజ్యానికి తీసుకెళ్తానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మీరు ధరించుకోవలసినవి ఏంటో చెప్తున్నాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు అన్నాడు. చెప్పండి ఏంటది అంటే యుద్ధ ఉపకరణములు ఇవి తేజస్సుతో కూడుకునేవి. హల్లెలూయా. అంటే నీకంటూ ఒక యుద్ధ ఉపకరణములు ఉన్నవి, దేవుడిచ్చేవి ఉన్నవి. అవి తేజస్ సంబంధమైనవి, అవి వెలుగు సంబంధమైనవంట. హల్లెలూయా. వెలుగు సంబంధమైన యుద్ధ ఉపకరణములు మనము ధరించిన వారమై రాకడికి సిద్ధపడాలి. అంతేకాకుండా ఈ యుద్ధ ఉపకరణములు సాతాన్ని ఓడించుటకు మనకి ఇవ్వబడుతున్న ఆయుధములై ఉన్నవి. దేవుని స్తోత్రం. అవి ఆత్మ సంబంధమైనవి. హల్లెలూయా. శక్తివంతమైనవి, తేజస్ సంబంధమైనవి. ఆమేన్. వీటిని ధరించుటకు మనము ఈ కాలములో సిద్ధపడి అవి దేవుడిచ్చేవి కనుక పొందేటట్టు ఉండాలి సంఘం. ఆమేన్. భక్తి కొద్దిగా చేస్తే సరిపోద్ది, ఒక లిమిట్ ప్రకారం చేస్తే సరిపోద్ది అన్న వాడికి ఈ వాక్యం కాదు. వాక్యంలో ఎదగాలనుకునే వాడికి, దేవుడు ఇంకా బలంగా నాకు కావాలనుకునే వాడికి ఈ వాక్యం నేను చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించింది. దేవుని నిత్య రాజ్యంలో నేను ఉండాలని కోరుకునే వాడికి మాత్రమే ఈ వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తేజస్ సంబంధమైన ధూపకరణములు ధరించుకోవడానికి అసలు నువ్వేం ధరించి ఉన్నావు? ఎఫెసీ పత్రిక మనం చూస్తున్నాం. అందులో అక్కడ మనందరికీ తెలిసినటువంటి వాక్యం ఏది అయినా ఒక్కసారి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 10, 11, 12. దేవుడి ఆయనకున్న శక్తిని బట్టి ఇక్కడ అదే అంటాడు, యుద్ధ ఉపకరణములు ధరించడానికి మొదట మనం ఆత్మ సంబంధమైన బలవంతులం అవ్వాలి. ఆమేన్.
ఇప్పుడు బలహీనులైనటువంటి వారిని దేవుడు బలపరుస్తాడు, కానీ అసలు యుద్ధ ఉపకరణలు ధరించడానికి దేవుడు ఇచ్చేవి ధరించడానికి ముందు అసలు ఇది బలం లేకపోతే అంటే ఆత్మలో. హల్లెలూయా. అంటే ఇప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టాలి, నీకు ఆత్మలో బలం ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి. ఇవి విశ్వాసులు కూడా చేయొచ్చు, పెద్ద పాస్టర్లేమే కానక్కర్లా దీనికి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు, దేవుని సంబంధమైన యుద్ధ ఉపకరణం ధరించడానికి ఆత్మలో బలం పొందాలంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు చూడండి, దావీదు గొల్యాతును జయించుటకు ఆత్మలో బలము కలిగిన వాడు, శరీరపరంగా కాదు. హల్లెలూయా. హీ హావ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ టు డెస్ట్రాయ్ ద ఎనిమీ. ఆమేన్. ఆత్మ సంబంధమైన బలం ఉంది కనుకనే ఒడిసిలో రాళ్ళు 5 పెట్టుకోగలిగాడు, రాళ్లతో పడగొట్టగలిగాడు. ఆమేన్. అదే భౌతిక సంబంధమైన బలము కావాలంటే దావీదు సరిపోడు, అక్కడ ఉన్నవాడు. గొల్యాతు లాంటి వాళ్ళే కావాలి అట్లయితే. కానీ దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆత్మ సంబంధులకి ఆ ప్రతి విషయంలో విజయాలు అనుగ్రహించగా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఈ రోజు గొల్యాతులు నశించుటకు నీవు దావీదు లాంటి వాడు అవ్వాలి. ఆమేన్. యుద్ధ ఉపకరణం ధరించాలి. మీకు అర్థమవుతుందా? వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, వాక్యం బాగుందంటం కాదు, మార్కులేయటం కాదు. నేనేది ఏంటంటే, విశ్వాసులందరికీ దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. ఇందులో యుద్ధ ఉపకరణములు ఉన్నవి, తేజస్ సంబంధమైనవి. అవి మనం ధరించడానికి ఆత్మలో బలం కావాలి, స్పిరిచువల్ స్ట్రెంత్ కావాలి. ఇప్పుడు బలం లేనోడిని యుద్ధానికి పంపిస్తావా నీవు? బక్కగున్నోడికి కత్తిచ్చి పంపిస్తావా నీవు? అది ఏమైనా సెక్రెట్ అయ్యే పనేనా? సరైన ఆలోచన ఉన్న పనేనా? కాదు కదా. అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాడు బలము కలిగిన వాడైతే వాడికి దేవుడు వరాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆమేన్. ఎందుకంటే ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? దేవుని బలం ఉపయోగించి దేవుని సేవ చేయాలి, దేవుని బలం ఉపయోగించి సంఘాలను కట్టాలి, దేవుని బలము ఉపయోగించి దురాత్మలను పారదోలాలి, దేవుని శక్తిని కలిగిన వారమై దేవుని కార్యాలు జరిగించాలి. అందుకే అంటాడు పౌలు గారు, అంటాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మనం పోరాడినది శరీరంతో కాదు, అంధకారమందున దురాత్మ సమూహములతో. హల్లెలూయా. పోరాటం ఉందయ్యని బైబిల్ అంటుంది. నీకే పోరాటం లేదంటే ఆత్మలో ఉనికి లేదు, అగ్ని లేదు. పోరాటం ఉన్న చోట వాడు పోరాడుతున్నాడంటే అక్కడ అగ్ని అభిషేకం ఉన్నట్టే. హల్లెలూయా. ఏ పోరాటం లేకుండా కుటుంబం అంతా కాముగా, సంఘం అంతా కాముగా ఉందంటే ఏదో తేడా ఉన్న సంఘమే అది. దేవుని స్తోత్రం. అది సెట్ అవ్వదు, దేవుని రాజ్యానికి వెళ్ళదు. నిత్యము పోరాటంలో ఉన్న సంఘమే, నిత్యము సమస్యలతో ఉండి పోరాడుతున్న కుటుంబము, పోరాడి గెలిచి జయించే కుటుంబమే నిత్య రాజ్యంలో ఉంటుంది. అది దేవుని ప్రణాళిక. అందుకే దేవుడు వాళ్ళందరినీ ఏర్పరచుకుంటున్నాడు, తన జన్మను ఏర్పరచుకుంటున్నాడు. రాజులను యాజక సమూహంగా చేస్తున్నాడు, కానీ దాసులుగా చేయట్లా, రాజులుగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చే ఆత్మ బలం ప్రార్థన ద్వారా వస్తుంది. నువ్వు మోకరిస్తే వస్తుంది, నువ్వు ఉపవాసం ఉంటే వస్తుంది, లేకపోతే జీరో అవుతావు. జీరో నువ్వు అవుతున్న కొలది నీ కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. నువ్వు జీరో అవుతున్న కొలది నీ కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? బలం లేదు, ఆత్మలో బలం లేదు, సాతాన్ని పారదోలే శక్తి లేదు. ఇది పొందుటకు దేవుడు నిన్ను ప్రార్థనలో కన్నీటితో వేడుకోమని చెప్తున్నాడు. అసలు ఏ యుద్ధం లేకుండా మెదలకుండా ఉన్నావంటే తేడా ఉన్నట్టేనన్నా ముందు అర్థం చేసుకోండి. ఎవ్రీబడి హ్యావ్ ఈ ప్రాబ్లమ్స్, బట్ ఆ ప్రాబ్లంలో దేవునితో పెనుగులాడుతూ సమస్యల నుంచి ఒక్కొక్కటిగా జయం పొందుతూ ఉండాలి. ఎవ్రీ డే వీ హ్యావ్ ఏ వార్, స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మ సంబంధమైన యుద్ధం ప్రతిరోజు ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మీరు గమనిస్తే తుదకు ప్రభు యొక్క మహాకృపను బట్టి బలవంతులు అవ్వండి అంటాడు. బలవంతులు అమ్మన్నాడంటే స్పిరిచువల్గా. ఆమేన్. ఇప్పుడు అపోస్తలులను దేవుడు పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చి, మీరు దెయ్యాలు వెళ్ళగొట్టండి, రోగాలు స్వస్థపరచండి, చనిపోయిన వారిని తిరిగి లేపండి, దేవుని సువార్త వచ్చి ఉన్నదని ప్రకటించండి, మీరు గుడ్ న్యూస్ సువార్తను ప్రకటించి అనేకులకి ఈ రాజ్య సువార్త తెలియచేయండి అని శిష్యులు పంపాడు. 70 మందిని ఏర్పరచుకుని పంపాడు. తర్వాత 12 మందిని పంపాడు. తాను ఏర్పరచుకునే శిష్యులు ప్రధానంగా 12 మంది. ఆ 12 మందిని పంపాడు. వారికి అధికారం ఇచ్చి పంపించి వారిని దేవుని యొక్క కార్యాలు చేయుటకు అధికారం ఇచ్చి పంపించాడు కనుక వారు ఆత్మలో బలవంతులై ఉండి వారు దేవుని కార్యాలు, బలమైన కార్యాలు చేయగలిగారు. దేవుని స్తోత్రం చెప్పండి. Go and preach the word of God and make disciple for all nations అంటే వెళ్ళండి, సమస్త జనులు శిష్యులుగా చేయమని చెప్పాడు. ఆమేన్. అసలు నిజమైన శిష్యుడు ఎవరో ఒకరోజు దేవుని చిత్తం అయితే బుధవారం రోజు వాక్యం, ఎందుకంటే సవిస్తారంగా వాక్యం ధ్యానం చేయాలి కాబట్టి బుధవారం అయితే సరిపోదు. ఎందుకంటే అసలు హూ ద ట్రూ డిసైబుల్, ఎవరు నిజమైన శిష్యులు యేసయ్యకి అనే మాట మనం ధ్యానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి వర్తమానం అది. హల్లెలూయా.
నిజమైన శిష్యులు ఏం చేస్తారు? సిలువ మోస్తారు. హల్లెలూయా. నిజమైన శిష్యుడు దేవుని కార్యాలు భుజాన్ని వేసుకుంటాడు. హల్లెలూయా. నిజమైన శిష్యుడు అవతల వాడి గురించి అవతల వాడి ప్రాబ్లమ్స్ అని అది ఒక సిలువగా ఎత్తుకుంటారు. హల్లెలూయా. తన సిలువను తాను ఎత్తుకొనొచ్చు అంటే సిలువను ఎత్తుకోవటం అంటే అవతలవాడు ఎంత ఎత్తుకోవటమే కదా. హల్లెలూయా. సిలువను ఎత్తుకోవటం అంటే అవతలవాడి శ్రమ అంతా ఎత్తుకోవటమే కదా. యేసు ప్రభు చెప్పింది అదే కదా. నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలి, అవతలవాడిది కూడా ఎత్తుకోవాలి. అసలు సిలువ అంటేనే అవతలవాడి శ్రమ ఎత్తుకోవటం భుజానికి. అసలు ఈ క్వాలిటీ లేదు, నీ క్వాలిటీ సరిపోతుంది. కానీ దేవుని స్తోత్రం చెప్పు. ఊకే నీ దర్శనమే కానీ దేవుడి దర్శనం లేదు. నేనంటాను ప్రియులారా, ఈ వాక్య భాగములో నువ్వు బలవంతులు అవ్వనంత కాలమో, నువ్వు బలహీనులైతే మాత్రమో దేవుడి కార్యాలు చూడలేవు, కానీ ఆత్మలు బలపడలేవు. ఈ ధూపకరణం తేజస్ సంబంధమైన సంపాదించుకోలేవు. మనం నడిస్తే అద్భుతం జరుగుతుందంటే అసలు మీకు తెలుసా? హల్లెలూయా. సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన అభిషేకం అంత గొప్పది. ఆమేన్. సూర్యుని ధరించిన స్త్రీ అని మాట్లాడాడు ప్రకటన గ్రంథంలో. ఎలాంటి అభిషేకం కలిగిన స్త్రీ నీవు, ఎలాంటి అభిషేకం కలిగిన సంఘానికి నీవు. ఆమేన్. అందుకే మీరందరికీ ఒక శ్రేష్టమైన మాట ప్రభు తెలుసు. ఆయన యొక్క కృపను బట్టి బలవంతులు అవ్వాలి. ఆత్మలు బలవంతులు అవ్వాలి. ఆత్మలు బలవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మను గురించి ఒక మాట విందాం. 5వ అధ్యాయం 15వ వాక్యం. మనం ఏం చేయాలి? చాలు. ఏం చేయాలి? జనములు, సంఘ బిడ్డలు సమయాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని ప్రార్థనలో గడపాలి, సమయాన్ని దేవుల్లో గడపాలి. సమయాన్ని పోనీయద్దు అంటున్నాడు దేవుడు. ఆమేన్. యూ క్యాన్ లాస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని నువ్వు అర్థం చేసుకోవద్దు. ప్రార్థన చేయాల్సిన ఒక సమయాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు, అదే కాకుండా వేస్ట్గా టైం వెళ్ళిపోతుంది అనుకో, వేస్ట్ మాటలో నేను ఎన్ని తీసేసుకొని ఆ టైంలో ప్రార్థనలు గడుపు. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డయి బాగలేదు కనుక నీవు ప్రార్థన చేయటం యందు సమయాన్ని దేవుని యందు కేటాయించి అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానులే నడుచుకోమన్నాడు. అంటే మనము ఆత్మ సంబంధమైన బలవంతులము కావాలంటే మొదట సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈ టైంలో నేను ప్రార్థన చేయాలి, రేపు నేను వాక్యం చెప్పాలి కానీ నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో వాక్యం చదువుతాను, లేకపోతే ఇది ఇలా చేస్తాను. ఒక టైం దేవుని కొరకు నిర్ణయించుకోవాలా. ఎందుకంటే ఆత్మీయ జీవితము బలహీనమైందంటే మనము దేవుని రాజ్యం ఎత్తబడలేము. నువ్వు బాప్తిసం పొందుగాక, రొట్టె తీసుకోగాక, ఎత్తబడే స్టామినా లేకపోతే ఎలాగా ఆత్మ సంబంధమైంది. ఆమేన్. బోర శబ్దాన్ని వినే శబ్దము, బోర శబ్దాన్ని వినగలిగిన ఆత్మ సంబంధమైన ఆ సిద్ధపాటు వచ్చేయాలి సంఘానికి. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి. మీరు ఆత్మ సంబంధులు అవ్వాలి. మీరు ఆత్మలో బలం పొందాలి. బలం పొందిన వారే దేవుని నిత్య రాజ్యంలో ఉంటారు. ఆత్మ సంబంధమైన బలము పొందిన వాళ్ళు ఏం విడిచిపెట్టాలి? కెన్ యు రీడ్? రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదివాము. తేజస్ సంబంధమైన ధూపకరణం మనం ధరించాల్సిన వారము గనుక అంధకార క్రియలను విసర్జించి అనే మాట అన్నాడు. అక్కడ విడిచిపెట్టి అనే మాటల్లా, విడిచిపెడితే తగులుకునే అవకాశం ఉంది. ఎవరైనా అంతే. విడిచిపెట్టామో విడిచిపెట్టడం కంటే విసర్జిస్తే మర్చిపోతాం. ఈ పాపం నాకు అక్కర్లేదు, ఈ లోక సంబంధమైన నాకు అక్కర్లేదు, ఈ అలవాట్లు నాకు చెడ్డ ఏం అక్కర్లేదు, నేను దేవుని బిడ్డగా పరిశుద్ధురాలుగా కొనసాగాలని ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఆమేన్. మీకు విషయం చెప్తా, హెచ్చరిక వినండి. మీరు గనక ఒకవేళ మీలో ఎవరైనా పాపం చేస్తూ రొట్టె తీసుకుంటే చచ్చిపోతారు కొంతకాలానికి. జాగ్రత్త. మీ మీదకి ఉగ్రత వచ్చేస్తుంది. నిజం చెప్తున్నాను, చాలా డేంజర్. బల్ల చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది. మన క్రియలు సరిలేకుండా తీసుకుంటే, అలాగే తీసుకుంటే ఒకనాటికి ఏం జరుగుద్దో నేను చెప్పలేను. మిమ్మల్ని నేను భయపెట్టట్లా, వాక్యంలో ఉన్నది చెప్తున్నాను. చాలా డేంజర్. పరిశుద్ధ బల్ల అంటే అంత సులువు కాదు. ఎంత ధైర్యం ఉంటే పాపం చేస్తూ బల్ల తీసుకుంటారండి. లోకంలో ఉన్న ప్రజలు కొంతమంది అలా చేస్తున్నారు. మన సంఘంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నిజంగా హెచ్చరిక చేస్తూ ఉన్న ఒక ఆత్మీయ తండ్రిగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు బల్ల అంత సామాన్యమైన విషయం కాదు. నేను ఇచ్చే రొట్టె ద్రాక్షారసం కాదు అది. ప్రభు చెప్పాడు, నా శరీరము నా రక్తము అని. జాగ్రత్తగా ఉండాలి చాలా.
తప్పుని ఖచ్చితంగా ఖండిస్తాం. మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ పాపం చేయకుండా పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండి తీరాల్సిందే. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యంలోకి ఎత్తపడాలి. అందుకోసమే కదా ఈ సంఘం, ఈ పరిచర్య, ఈ ఏడుపు, ఈ గోలంతా. మార్పు చెందాలి, మార్పు రావాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణము ధరించడానికి మొదట సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 2, అంధకార సంబంధమైనవి విసర్జించాలి. అది ఎప్పుడు పోతుందో తెలుసా? ప్రార్థన చేసుకుంటా ఉంటే పోతాయి, వెళ్ళిపోతాయి బయటికి. మీరు గమనించారు లేదో మరి ఆ విషయం? మీరు గమనించి చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రార్థన చేస్తూ రోజు 1, 2 గంటలు, 3 గంటలు ప్రార్థన గడుపుతూ ఉండండి. మీలో మీకు ఇంతకాలం నీకు ఇట్టున్నానా నేను అనిపిస్తుంది. నీకే చిచి ఇలా ఉన్నానా, అలా కాదు, ఇదే బాగుంది, ఇంత ఆత్మీయంగా ఉండాలి అని నీకు అనిపిస్తుంది. మరి ఇంతకాలం మరి ఎందుకు వాక్యం చెప్తున్నాను? గుడ్డితనం. పోలేదు, అది పోవాలి. ఆమె ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెస్ట్రాయిడ్. ఇది నాశనం చేయబడాలి, అపవిత్రమైంది. ఈ వాక్యం దేవుడు తెలియజేస్తున్న సత్యం. ఆమె ఇక్కడ అంధకార క్రియలు విసర్జించాలి అన్నాడు. అంధకార క్రియలు అంటే ఏంటో అక్కడ దేవుడు చెప్పాడు. చూడండి 13 చదవండి. ఈ శుద్ధీకరణ ఆరాధనలో మనం ఈరోజు నేర్చుకుంటుంది, అనుసరించాల్సింది, నేర్చుకోవాల్సింది, దాన్ని పాటించాల్సింది ఏంటంటే అల్లరితో కూడిన ఆట పాట. ఏదంట? ఆటలు పాటలు. నేను ఒక ఇంటికి మొన్న రీసెంట్గా, ఇంటి పేరు చెప్పను, ఎవరు చెప్పలే కానీ వెళ్ళాను. వెళ్తే ఆ ఇంట్లో ఊకే సినిమా పాటలు వినపడుతున్నాయి. నాకు కూర్చోబుద్ధి కాల, ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాల అక్కడ. ఈ సినిమా పాటలు టీవీ పెట్టుకుని వాళ్ళు తెగ ఇచ్చేస్తూ ఉన్నారు. ఈవిడ మాత్రం భక్తితో వచ్చింది దగ్గరికి. ఏందమ్మా అంటే, ఏంది పంపలో ఏం జరుగుతుంది అడగలేదు. ఇంకేం అడుగుతాం అంత ఘోరంగా ఉంటే? లోపలేమో సినిమా పెట్లే అదంతా ఈ పాటల గేట్లు అన్నీ వస్తూ ఉంటాయి, బయటికి ఏమో ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటుంది. ఇంకేం దీవించబడింది ఆ ఇల్లు? నేను ఇలాంటి వాటి విషయాల్లో 1 సార్లు 2 సార్లు చెప్తా, 3వ సారి ఆ పంప కూడా పోను నేను. ఎందుకంటే వేస్ట్, ప్రార్థన చేసినా అది ఫలించదు. ఆత్మ సంబంధుల గృహము, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తే నా సమాధానం వారి మీద నిలుస్తుంది. అదే కదా యేసుప్రభు చెప్పింది. మీరు వెళ్ళి ఆ ఇంటికి సమాధానం అని చెప్తే ఆ ఇంట్లో సమాధానం ఉంటే నీ సమాధానం వాళ్ళ మీద నిలుస్తుంది. వాళ్ళకి సమాధానం అయితే నువ్వు చెప్పే సమాధానం నీతో పాటు తిరిగి వస్తుంది అన్నాడు. అదే కదా యేసుప్రభు చెప్పింది. నేను అదే చెప్తున్నాను. హల్లెలూయా. అందుకే మీ గృహాలలో ఉండాల్సింది సాతాను డాన్సులు కాదు, సాతాను పాటలు కాదు, సాతాను గడికి ఆహారం కాదు. రన్నింగ్ అవ్వాల్సింది దేవుని గురించిన సునాదం. నేను వచ్చేసరికి ఛానల్ మార్చిన మహాతల్లులు కూడా ఉంటారు, తెలుసా మీకు ఆ సంగతి? నేను ఇప్పుడు ఏది చెప్పను, ఏ సంఘమో ఏ ఊరో ఏమి చెప్పను, నిజంగా జరిగింది చెప్తున్నారు. అరుతారు. చిచ్చి ఎందుక యాక్టింగ్ అవసరం? నా ముందు ఎందుకు అవసరమా? యేసుప్రభు చూడట్లేదు అసలు ఆయన. హల్లెలూయా. అసలు ముందు ఆయనంటే భయం ఉంటే, దైవిక భయం ఉంటే అసలు ఈ తిప్పలన్నీ ఉండవు. దేవుని స్తోత్రం చెప్పు. నేను పోయిన బుధవారం దైవిక భయాన్ని గురించిన వాక్యం చెప్పాను. రేపు కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు ఫుల్గా ప్రిపేర్ చేయించాడు నన్ను, మామూలుగా ఉండదు. హల్లెలూయా. మీకు రేపు దమ్ బిర్యానీ పెడుతున్నానని మీరు అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, పచ్చిగా గొడ్డు కారం వేసి కలిపి పెడుతున్నారు రేపు భోజనం. హల్లెలూయా. దీన్ని తినే ఇదే ఎవరికైనా ఉంటే తిని సహించుదురుగాక. ఆమె హల్లెలూయా. ఏదే నువ్వు మమ్మల్ని ఆ దేవదూతలే మమ్మల్ని ఆపురు, నువ్వేది ఎట చేస్తున్నావు నువ్వు నన్ను అడిగినా, రేపు అక్కడ యేసు ప్రభు వారి దగ్గర నిలిచే ఒక్క ఆత్మైన కిరీటం పొందితే అది నాకు బహుమానమే. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో అట్లనే చెత్త నేను తీసుకున్నా ఆయన తీసుకోడు సార్. అవే ఏదో ఒక చెత్త ధాన్యాలు ఏమవుతాయి లేకేసే నేనన్నా ఆయన ఊరుకోడు. ఆయన అంటాడు, కళ్ళెములో తన కొట్టులో కళ్ళం పోసి ఆరనగ్నితో పొట్టుని కాల్చేస్తానన్నాడు ఆయన. అర్థమైందండి? ఆమెనైనా ఒక్కళ్ళని తెంపేచ్చి చీచి అసలు హల్లెలూయా చెప్పరే, ఏకీపించలేదండి ఆయన మాట. అంటే ఎస్ ఇలా ఉండాల్సిందే అని ఎందుకనరండి మీరు?
భయం వేస్తుంది. ఆ వాక్యం ఏంటంటే, తల్లి మీకు వందనాలమ్మ, భయపడబాకండి, ఆత్మీయతలు ఎదగండి, ఇలా ఉండాలని నేను కోరుకోండి, దేవుడు చెప్తే ఇలా చెయ్యాలని అనుకోండి. ఆమేన్. అట్లాగే ఉండండి. బయట కూడా, ఇక్కడే కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా అట్లాగే ఆత్మీయులుగా కొనసాగండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మీ దృష్టికి దేవుడు తెచ్చేది, అల్లరితో కూడిన ఆటలు పాటలు ఇళ్లలో ఉండకూడదు మనకి. నేను ఒకసారి ఒక సహోదరి, నేను వెళ్తున్నాను చర్చికి వెళ్తున్నాను, మన బ్రాంచ్ సంఘాలకి చర్చికి వెళ్తా ఉంటే మధ్యలో రోడ్డు, సిమెంట్ రోడ్డు ఉంటుంది కదా బిడ్డ, సిమెంట్ రోడ్డు మీద ఒక ఏదో ఆట ఉంటుంది, ఆడవాళ్ళు కూర్చొని ఆడుకునేది, గీతలు గీతాలి, ఏదో మరి ఏదో మొత్తానికి గీసి ఆడుతున్నారు. ఇప్పుడు నేను వచ్చేసరికి అప్పుడు నాకు బైక్ ఉంది, బైక్తో వెళ్తున్నాను. నేను వచ్చేది గుర్తుపట్ల, వాళ్ళు మామూలు తీవ్రంగా లేదు ఆట, అసలు మంచి డబ్బులు పెట్టి ఆడుతున్నారు, మామూలు విషయం కాదు, ఆడోళ్లే. సరే నేను పోయి బండి సైడ్ వాళ్ళని అక్కడ చూసి, ఆహా వీళ్ళు మన సంఘస్థులు అని అర్థం, బండి లాక్ ఆఫ్ చేసి చిన్నగా ఆట తగ్గిపోయా. ఇంక చూస్తా ఉన్నా. ఇక చూసుకోండి బిడ్డలారా, వామ్మో అయ్యగారు వచ్చిందే అని ఇట్ట అని ఆయన్ని వెళ్ళిపోయారు. నేను అన్నాను, బిడ్డలారా ఏంది పని, ఏంది కథ, ఏంది వ్యవహారం? అల్లరితో కూడిన ఆటైనా పాటైనా వద్దు అని వాక్యం చెబుతుంటే, పెద్ద పెద్ద సేవకులందరూ ఈ మధ్య గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడారు. ఏం చెబుతూ వాళ్ళే నేర్పుతున్నారు సంఘాలకి, ఆడుకోవచ్చని. బైబిల్ ఏమంటుందండి? అల్లరితో కూడిన ఆటలు. 6 కొడితే వీళ్ళందరూ సంఘస్థులందరూ అంటారు, ఫాస్ట్గా 6 కొట్టి, సిగ్గు లేదు అసలు కొంచెం కూడా. ఎటు తీసుకుపోతున్నాడు సైతాడు సంఘాన్ని. ఆటలొద్దు, అల్లరితో కూడిన పాటలొద్దు అని దేవుడు చెప్పాడు. ఈనాడు శుద్ధీకరించుకోవాల్సింది సంఘంలో ఎంతో ఉంది. మరి వాళ్ళకి వాక్యం తెలియదంటే, వేల మంది వందల మంది సంఘాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి వాక్యం తెలియదంటే తెలుసు, ఊరికే జస్ట్ రిలీఫ్ కోసం సార్ అని ఆడారు వాక్యానికి వ్యతిరేకంగా. అదే పౌలు లాంటి వాడు ఉన్నట్టయితే ఈ కాలంలో ఎంత ఖండించేవాడు కదా. హల్లెలూయా. దైవ సంబంధంగా సంఘం ఎదగాల్సి ఉండగా దాని విషయంలో శుద్ధీకరణ రావద్దా? అది కలిగి ఉంటుందే, అది కలిగి ఉంటే అవతలకి దాని వాక్యం నువ్వు నేర్పించినట్టే కదా. ఇలాంటివన్నీ వాక్యానుసారంగా నడవకుండా వ్యతిరేకమైనవన్నీ నేర్పించినట్టు కాదా? తేజస్ సంబంధమైన యుద్ధ ఉపకరణలు ధరించడానికి, వెలుగులో ఉండటానికి చీకటిని విడిచిపెట్టాలి. అలాగే ఇక్కడ అంటాడు పరిశుద్ధ గ్రంథములో, అల్లరితో కూడిన ఆట పాటలైనను. ఇక ఇంకోటి చూడండి, మత్తు అనండి. చెప్పండి, మత్తు ఎన్ని రకాలుగా ఉంటుందండి? నేను చెప్తానండి. వైన్, ద్రాక్షారసం త్రాగటం, ఇది బయట తాగుడు, మద్యం ఉంటుంది త్రాగుడు, దానివల్ల మత్తు. రెండో మత్తు చెప్పండి, నిద్ర మత్తు కాదా? మూడో మత్తు గంజాయి, డ్రగ్స్, వాటి వలన మత్తు. నాలుగో మత్తు చాలా, వీటన్నిటికంటే చాలా డేంజర్, అది తిండి మత్తు. వీటన్నిటికంటే డేంజర్ అది. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని ఇష్టమైన వాటిని పూర్తిగా తిని పారేసి వాడిని పండబెట్టది, ప్రార్థన చేయనీయకుండా. ఇది మామూలు కాదు, ఇది చాలా పవర్ఫుల్ స్పిరిట్ ఇది. ఈ గంజాయి, గుట్కా, పాన్ పరాగులు ఇవన్నీ తినేవాడికి ఆడేదుల్లో కూడా దురాత్మ పనిచేస్తున్నట్టే, అన్క్లీన్ స్పిరిట్. మద్యం తాగేవాడిలో కూడా ఆ మద్యం ఆత్మ పనిచేస్తున్నట్టే స్పిరిట్, అదొక స్పిరిట్. అండ్ ఈ తిండిపోతూ బాగా తిండి తినాలనే ఆత్మ, అదే వయవ కలిగినోడికి ఆ స్పిరిట్ పనిచేస్తున్నట్టే. తిను, మత్తొచ్చేదా తినబాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మత్తు వచ్చేటట్టు తినకూడదు, అది కూడా తిండి మత్తు. యేసు ప్రభువు అన్నాడు, మీరు ఇహలోక సంబంధమైన వాటి విషయమై తిండి చేతను ఐహిక విచారముల చేతను మత్తులై ఉండకుడి అని ఉంది. అంటే ఎప్పటికప్పుడు రెన్యూల్ అవ్వాలి, నూతన పరచబడాలా, ఎప్పటికప్పుడు ఆత్మ బలం పొందాలా, ఎప్పటికప్పుడు నా నిద్ర మత్తుని జయించాలా, తిండి మత్తుని జయించాలా, లోక సంబంధమైన మత్తులన్నీ జయించాలా. మనం చెడ్డ అలవాట్లు మనకు లేవు కాదని నేను అంటలా, కానీ తిండి మత్తు, ఐహిక విచారములనే మత్తు ఉంది కదా.
ఏమైతావో నిద్రమత్తు కూడా ఉంది కదా. బలమైన మంచి నిద్ర వచ్చే టైంలో అసలు దేవుడు స్వరం మాట్లాడి నువ్వు ప్రార్థించమంటే ఎంతమంది ఆ మాటకు లోపడతారు? హల్లెలూయా. ఈ మధ్య రాత్రికాల సమయంలో ప్రార్థనలు ఎక్కువసేపు చేసుకోలేక 1 గంట వరకు మాత్రం చేసుకుని పడుకున్న టైంలో తెల్లవారుజామున ఒకసారి బయటికి వెళ్దామని వచ్చినప్పుడు 4కి మరలా దేవుడు అన్నాడు ప్రార్థనలో కూర్చో అంటే అప్పుడు మరలా ప్రార్థనలో కూర్చున్నా తెల్లవారుజామున. ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఆమేన్. నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రమత్తుగా ఉన్నాను, అసలు ఆయన స్వరాన్ని నేను వినదలుచుకోలేదంటే అలాగే తెల్లవారుజామున 4 గంటలకు చేయమంటే చేయటమే. అసలు ఉదయాన్నే లేచి నీవు చేసే ప్రార్థనకి నీకు ప్రతిఫలం వస్తుంది. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీరు గమనిస్తే ఈ వాక్య భాగంలో ఈనాటి శుద్ధీకరణ ఏంటంటే ఆటపాటలు మన కుటుంబాల్లో ఉండకూడదు, సినిమా రన్నింగ్ అవ్వకూడదు. మీ పిల్లలకి నువ్వు చెప్పు గట్టిగా, రేయ్ అవి పెట్టబాగు. పరిశుద్ధాత్ముడు ఇంట్లో ఉండడు సార్, నువ్వు రక్షణ పొందిన వాళ్ళు మీరు. ఆమేన్. ఆయన అంతగా చూడాలి, అంత గౌరవించాలి దేవుణ్ణి. ఆమేన్. ఒక హైందవుడు చూడండి, ఒక చిన్న ఫోటో, ఆ ఫోటో తీసుకెళ్ళి దానికి దండం పెట్టి అక్కడ ఉన్న చోట చాలా భక్తిగా ఉంటాడండి. అసలు నీలోనే పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వే రెస్పెక్ట్ ఇస్తున్నావండి దేవునికి. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడండి, ఆ ఉన్నట్టుగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకంటూ ప్రార్థన గది ఉంటే మంచిది, పోనీ ఒక స్థలం ఉన్నా మంచిది ఇంట్లో. హల్లెలూయా. హోలీ స్పిరిట్ తిరగాలి. రా ప్రభు, నా ఇంట్లో రా ప్రభు. నువ్వు అడిగావు కదా, అడిగినప్పుడు ఆయన నివసిస్తూ ఉన్నాడు అనుకో. సినిమా పాటలు పెడితే కొంపలంతా డబ్బా అదే మోగుతుంటే ఎట్లా? అల్లరితో కూడిన ఆట పాటలు మనకు వద్దు, అవి చీకటి సంబంధమైనవి అని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. ఊకే సెల్ ఫోన్లో యవనస్తులు సినిమా పాటలు పెట్టి ఆ అమ్మాయి పెడితే ఏది ఆ పాట ఇది నువ్వు గడగలిగితే నువ్వు అన్నట్టే, దరిద్రం నీకు వచ్చినట్టే. హల్లెలూయా. ప్రత్యేక చెప్పను అసలు ఏది ఈ ఫోన్ పెట్టి అసలు ఇది అంత బాగుందో చూడని పెడుతుంది, పక్కన ఫ్రెండ్ ఇటు గుచ్చుద్ది. ఏంటది? అబ్బో ఇది కూడా బాగానే ఉంది. మరి భక్తి ఏమైపోయింది? యేసు ప్రభు వద్దని చెప్పట్లేదా? శివ దగ్గరికి వద్దంటే చిచి నేను ఎన్నో అలాంటి, నేను ప్రార్థన చేసుకునే వ్యక్తి, నేను ఎన్నో చూడండి అలాంటి నా దగ్గర నాకు ఈ అబ్బో పెద్ద భక్తిగా వచ్చింది అని అన్నా పర్లా, కానీ యేసు ప్రభు కోసమే నిలబడు. దేవుని స్తోత్రం. ప్రభు కోసమే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ శివ దగ్గర ఎందుకు వద్దా దరిద్రం అంతాను? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ఒక్క విషయాన్ని ఆలోచించాలి, ఏంటంటే అల్లరితో కూడినవేవి దేవుని పిల్లల ఇంట్లో ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. రెండోది, అక్కడ ఏమన్నాడు తర్వాత? మత్తు గురించి విన్నాం, తిండి మత్తు గురించి విన్నాం. ఈ తిండి మత్తులో 4 రకాల మత్తుల గురించి చెప్పాను. ఒకటేంటి? నా వైపు జోడి చెప్పండి అమ్మా. ఏంటి 4 రకాల మత్తులు? 1 మద్యం వలన వచ్చే మత్తు, 2 డ్రగ్స్ వలన వచ్చే మత్తు, 3 నిద్ర మత్తు, 4 తిండి మత్తు కదా. ఈ 4 రకాలవి చాలా డేంజర్ అనమాట మనిషికి. వీటన్నిటికంటే డేంజర్ అయింది తిండి మత్తు, నిద్ర మత్తు. ఇది ఆత్మ సంబంధంగా ఎదగనీయకుండా పడేస్తుంది, పడిపోతాం మనం. అందుకని ప్రియులారా, దేవుని బిడ్డలారా, మేము దాన్ని పూర్తిగా, నేనైతే ఈ తిండి మాంసం తినటం వలన కూడా మత్తు వస్తుంది. తిండిలో ఇది ఒక భాగం. అందుకే నేను పూర్తిగా దాన్ని విసర్జించి ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది, పూర్తిగా వదిలేశాను. ఉపదేశం అయిన తర్వాత కృపలోకి వచ్చి నా ముందు వాళ్ళు ఎంత ఫ్రైలు వేసుకొని తిన్నా నేను చెల్లించాను. దేవుని స్తోత్రం. ఆ మనసు దేవుడు నాకు ఇచ్చేశాడు. హల్లెలూయా. లేదు మా ముందు ఎంతమందికి, నేను ఎన్నోసార్లు మీటింగ్స్కి వెళ్తుంటాను కదా, ఎన్నోసార్లు మీటింగ్స్కి వెళ్ళినా నా ముందు మా ఇంట్లో వాళ్ళు ఫ్రై చేసుకున్నా, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు, లేకపోతే బయట పాస్టర్ గారు నా ముందు చికెన్ వేసుకొని తిన్నా, నేను ఈ సమర్పణలో నాకు అసలు దాని మీదే ఉండదు. దేవుడు దాన్ని విరిచేసుకోవాలా. అధికమైనగా మాంసం తినే వాళ్ళతో సహవాసం చేయొద్దని కూడా వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నేనేది చెప్పను, ఇందులో ఉన్నదే చెప్తా. దేవుని స్తోత్రం. కాబట్టి అధికంగా తిండి వలన కూడా మత్తు వస్తుంది. ఇప్పుడు అందుకే కదా ఇశ్రాయేలీలు ఆ గుడారాల దగ్గర మాంసం కోసం ఏడితే పూరేళ్ళు పంపించాడు దేవుడు. పంపిస్తే ఏం జరిగింది? సాయంత్రం పొద్దున పంపిస్తే కొండల కాడ కూర్చొని వండుకొని తినటం ప్రారంభించారు. తిను, ఇది వద్దన్నారా? యేసు ప్రభు తినమనే ఇచ్చింది, తిని దాచిపెట్టుకో, సాయంత్రానికి వెళ్ళేటప్పుడు మూట కట్టుకొని పో అవసరం అయితే ఏంటి. అంతేగాని టైం టు టైం బోర మోగితే కూడా పెట్టేపేట సర్దుకొని బయలుదేరాలిగా. బోర మోగింది సాయంత్రం కాలం. యేసు ప్రభు అన్నాడు, అయ్యో మీరంతా బయలుదేరండి, మేఘం కదిలిందంటే ఖచ్చితంగా మేఘం కదిలితే అందరూ తట్టా పొట్టా సర్ది బయలుదేరాలి. వీళ్ళేం బయలుదేరకుండా ఏం దేవుడండి ఈ దేవుడు అన్నట్టుగా ఆడ కొండల కాడికి వచ్చారు, మేము రాం అని శుభ్రంగా తింటున్నారండి.
ఈ మత్తు వల్లనే దేవుని మీద నిర్లక్ష్యంగా మాట్లాడారు. తిండి మత్తు వల్ల నిర్లక్ష్యంగా మాట్లాడు. మేము రావిప్పుడు. ఆ తిండి ఇచ్చింది ప్రభు, ఆయన మీదనే రివర్స్ అయ్యారు. ఈ మత్తు వలన తిని ఇష్టారంగా తిని ఆడబడిపోయారు. అంతేకాకుండా ఒక విగ్రహం చేసుకొని వాళ్ళు అక్కడ కూడా ద్రాక్షారసం తాగి ఇష్టానుసారంగా మత్తులై పాపం చేస్తూ చేస్తే అదే మోషే సీనాయి పర్వతం మీద నుంచి తీసుకొచ్చిన ఆ 10 ఆజ్ఞలు పగలగొట్టి ఆ యొక్క ఎద్దుని చూర్ణం చేసి పొడి చేసి వాళ్ళ చేత తాగిచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏది మామూలు విషయం అండి? దేవునికి వ్యతిరేకమైనవి మనము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తిండి మత్తు, ఐక్య విచారములు, ధనభోగము, ఈ లోక సంబంధమైన వాటన్నిటి మీద మన మనసు నిలిపినంత కాలము ఆత్మీయంగా రవ్వంత కూడా ఎదగలేము. ఎప్పుడైతే అవన్నీ పక్కన పెడితే నేను దేవునిలోనే ఎదగాలనుకుంటామో ఎదగటం ప్రారంభిస్తాం. హల్లెలూయా. కనుక మనము ఈ 4 రకాల మత్తుల్లో నుంచి బయటికి రావాలి. మనకి ఎలాంటి డ్రగ్స్ కానీ మత్తు పని మనకు అలవాటు లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి. నేను వాటి గురించి మీకు చెప్పట్లేదు. తిండి మత్తు, నిద్ర మత్తు, ఇది చాలా డేంజర్. అంటే ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. నీకు తెలుసు, రాత్రిపూట నువ్వు లేచినప్పుడు ప్రభు చెప్తుంటాడు, ఈ టైంలో నువ్వు ప్రార్థన చేసుకో. అందరూ పడుకున్నారు, హల్లెలూయా, ప్రశాంతంగా ఉంది, ప్రార్థన చేసుకోండి. నిద్ర పట్టదో అటు ఇటు మెసులుతూనే ఉంటాడు కానీ ప్రార్థన చేసుకోడు. ఆడు మోకరించు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ప్రార్థన చేసుకోవటానికి ఉపక్రమించరు. అలా రానీడంతే, వాడు రానీడంతే. ప్రార్థన చేసుకోవడానికి మోకరించి ఒక్కసారి కనుక ఆ టైంలో మోకరించగలిగితే ఆత్మ నడిపింపు ఉంటుంది. దేవుని స్తోత్రం. దాన్ని అర్థం చేసుకోవట్లేదు ఎవరు. దాన్ని అర్థం చేసుకున్న వాడే తెలివి కలిగిన వాడు. దేవుని స్వరాన్ని విని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగి నిస్సందేహంగా వాళ్ళ ప్రార్థన అంగీకరించబడుతుంది. వాడికి వచ్చే కన్నీటి ప్రార్థన మామూలు నడిపింపు రాదు దేవుని, కానీ ఆ కొద్ది టైంలో జయించాలి. సరే, అది పక్కన పెడదాం. తర్వాత చదవండి. అమ్మో, ఇది ఘోరం, పాపమే. కామ విలాసములు. కామ ప్లస్ విలాసములు అంటే పాపముతో విలాసములు. విలాసవంతమైన జీవితం, పాపంతో కూడిన విలాసవంతమైన జీవితం. అంటే ఏ వ్యక్తులైనా మీరు గమనించండి, లోకంలో బాగా డబ్బున్నవాడు విలాసవంతంగా బతుకుతాడు. విలాసవంతంగా అంటే సుఖాలు, సౌకర్యాలు, అన్ని విధాల వసతులు, అసలు ఏ మాత్రం కొదువు లేకుండా జీవిస్తాడు. విలాసవంతమైన జీవితం. డబ్బు, బంగ్లా, కారు, పేరు ప్రఖ్యాతులు, విస్తారంగా ధనము, వజ్ర వైడూర్యాలు, అసలు వాడికి ఏది తక్కువ కాలేదు. విలాసవంతమైన జీవితంతో పాటు పాపం కూడా కలిసి ఉంటుంది వాడితో. ఈ కామ విలాసములు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అలాంటివి చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళలాగా మనము ఉండద్దు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, చాలామందికి ఇంప్రెస్ అవుతారు, ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ అవతల వాళ్ళ హీరోలు ఎలా ఉంటున్నారు, హీరోయిన్లు ఎలా ఉంటున్నారు. ఈనాడు యూత్ అలాగే తయారయ్యారు. యూత్ బూత్గా తయారవుతున్నారు. ఏం చెబుతావు? దేవుని స్తోత్రం చెప్పుకోవడానికి సిగ్గుసేటు. యూత్ మహా దరిద్రంగా తయారవుతున్నారు ఈ రోజుల్లో, చెప్పనసఖ్యము కాదు. ఇక్కడ విలాసవంతమైన కామ వికార చేష్టలతో కూడిన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏమంటాడంటే, మనకు అలా విలాసవంతమైన జీవితం లేకపోవచ్చు, కాదంటలేదు, కానీ మనం పాపంలో పడకూడదుగా. దేవుని స్తోత్రం అని చెప్పు. శరీర సంబంధమైన పాపంలో ఆత్మ సంబంధంగా కూడా బలహీనులుగా కాకూడదు. అలా మనం పరిశుద్ధులుగా ఉండి తీరాలి. తర్వాత ఏంటంట చెప్పండి, ఏ చేష్టలు? ఒక అమ్మాయిని రాగింగ్ చేయటం పోకిరి చేష్టలు. అవునా? మరి పోకిరి చేష్టలు సంఘంలో ఎందుకుంటాయి చెప్తాను వింటారా? ఏం లేదు, ఈడంత మంచిగా ఉంటుంది, ఈడంత ఆత్మీయంగా ఉంటుంది. రోడ్లు ఎమ్మడి పడిపోయేటప్పుడు ఆమె అంత పోకిరిగా మాట్లాడే వాళ్ళు ఊరుండ్రు. మీరు కాకపోవచ్చు, మీరు మంచోళ్ళుగా అయి ఉండొచ్చు. హల్లెలూయా. మీరు మంచోళ్ళు అయి ఉండొచ్చు. హల్లెలూయా. అలా మాట్లాడే వాళ్ళని నేను సంఘాల నుంచి బయటికి, చర్చి నుంచి బయటికి వెళ్తా సరదాగా కొట్టుకుంటా మాట్లాడుకుంటూ పోయేవాళ్ళు కూడా నేను చూశాను. మన సంఘంలో కాదులే, మన సంఘంలో ఎవరిని నేను చూడలేదు. నేను ఎవరిని చూడాలి మన సంఘంలో అలా పోకిరి చేష్టలు యవనస్తులు చేసేవి. ఎవరు చేసేనా? యవనస్తులు లేదు, ముసలి ఎవరైనా సంఘంలో ఉండకూడదంట. ఆమె
దీని గురించి పోగిరి చేష్టల గురించి యూత్ మీటింగ్లో చెప్పాలా, అప్పుడు బాగుంటుంది. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో యూత్ మీటింగ్ కూడా జరుగుద్ది, స్త్రీలకు కూడా జరుగుద్ది, యూత్ మీటింగ్ జరుగుద్ది. దాదాపుగా ఈ 7 రోజులు అన్ని రోజులు సబ్జెక్ట్ ఉంటుంది. మా 7 సేవకులు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను ప్రార్థన చేస్తున్నాను దాని గురించి. 7 రోజుల ఉపవాస ప్రార్థన మంచిగా జరగాలని, ఏ వాతావరణం కూడా మంచిగా ఉండాలని మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. సరే, ఇవన్నీ తర్వాత చెప్తాను. కానీ తర్వాత ఏమన్నాడు అందరు చెప్పండి, కలహము అనండి. అంటే నాకు చూడండి, కలహం అంటే ఏంటి? గొడవలు. బైబిల్ అంటుంది గొడవలు పడద్దు అంటుంది. విశ్వాసులు అంటారు గొడవలు పడాల్సిందే అంటారు. మీరు అంటారా? మీరెవరితోనైనా గొడవలు పడితే అర్జెంటుగా సమాధాన పడండి. రేపు బల తీసుకోవాలి కాబట్టి ఈరోజు సమాధాన పడు. ఫోన్ చేయండి అవసరమైతే. ఇక్కడే ఉంటే పోయి చేయి పట్టుకొని సమాధానం, క్షమించక్క, క్షమించొదినా, క్షమించు బ్రదర్ అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. కలహములు ఉండకూడదు సంఘములో. ప్రతి వ్యక్తి ఇంకొకరితో సమాధానంగా ఉండి తీరాలి. బైబిల్ అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీ దగ్గరకు వచ్చి ఎవరైనా మీ ఇద్దరు సమాధానాన్ని పడండి బ్రదర్ని సమాధాన పరిస్తే ఈ సమాధాన పరిచిన వాడు ధన్యుడవుతాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పరే. కనుక కలహములు ఉండకూడదు సంఘంలో. ఈ సైతానుగాడు సంఘాల్లో గొడవలు సృష్టిస్తున్నాడు. పెద్ద పెద్ద సంఘాల్లో కూడా ఈ రోజున కోర్టుకు కూడా పోయినటువంటి సంఘాలు ఉన్నాయి. తెలుసా మీకు ఆ సంగతి? కలహాలు ఉండకూడదు, అందరూ ప్రేమగా ఉండాలి. ఈయన శుద్ధీకరణ గురించి చెప్తున్నారు, మనం సరి చేసుకోవలసినవి. కెన్ యూ రీడ్ ఇట్? అండ్ అనదర్ థింగ్, మత్సరం. అందరూ చెప్పండి, మత్సరం అంటే అది కూడా పాపమే. అవతలోడికి ఉంది, నీకు లేదు. నీకు లేదని అవతలోడికి ఉందని నువ్వు మత్సరపడకూడదు. హృదయంలో అలా ఆలోచించుకోకూడదు. వాడికి ఉంది నాకు లేదు అనేది, వాడికే ఉంది ఇది అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే ఇది కూడా ఒక పాపంతో కూడుకున్న స్పిరిట్. ఈ స్పిరిట్ నీలో ఉంటే అది నేను పాడు చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఎవరికేమన్నా నాకేస్తున్నాడు నాకు చాలు అనుకోవాలి నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి ఏమన్నా నీకు అనవసరం, నీకు దేవుడు ఉన్నాడు చాలు. అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఆమె నేను చెప్పరే. హల్లెలూయా. మనం మత్సరం ఉండకూడదు. పగటి యందు నడుస్తాం. ఎట్లా నడుస్తాం? పగలు ఎట్లా నడుస్తాం? మర్యాదగా నడుస్తాం కదా. పగలు ఎట్లా నడుస్తాం అంటే బిహేవియర్ ఎలా ఉంటుందని, ప్రవర్తన ఎలా ఉంటుంది మంది. నడుస్తాం అంటే నడక కాదు, బిహేవియర్, ప్రవర్తన ఎలా ఉంటుంది అని బైబిల్ అర్థం. ప్రవర్తన అంటే మన ప్రవర్తన పగట్లో చాలా జాగ్రత్తగా ఓ పద్ధతిగా ఉంటాం. ఎట్టబట్టి అట్లా ప్రవర్తించాం. అంటే వెలుగు సంబంధులైనటువంటి వారు వెలుగులో ఉన్నప్పుడు ఎంత దైవికంగా ఎంత మంచిగా మర్యాదగా ప్రవర్తిస్తామో అట్లా ఉండాలి. దైవికంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, వెలుగు సంబంధుల వలె ఉండాలి. దేవుని చీకటి కార్యాలు చేయకూడదు అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం అందరం నేర్చుకుంటే ఈ 4 అంశాల్లో ప్రాముఖ్యమైన విషయము, మీరు దేవుని దృష్టికి ప్రతి విషయంలో నిందారహితులుగా కనబడాలి, పవిత్రులుగా కనబడాలి. దేవుని రాజ్యం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు వెళ్ళటం. హల్లెలూయా. నేను అంతకుముందు పోయిన వారం కూడా చెప్పాను, ఒక మాట మీకు గుర్తుందో లేదో, చర్చికి వచ్చినంత ఈజీ కాదు పరలోకం వెళ్ళటం అని. ఎస్, చర్చికి పాపి రావచ్చు, పరిశుద్ధుడు రావచ్చు, నీతిమంతుడు రావచ్చు, అధికారులు ఎవరైనా రావచ్చు చర్చిలోకి. పరలోకం మాత్రం పరిశుద్ధులే వెళ్తారు. దట్స్ ఆల్. పరలోకం మాత్రం పరిశుద్ధులే వెళ్తారు. పరిశుద్ధత కలిగిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. లేకపోతే తీసి అవతల పడేసి లెక్క క్లోజ్ చేసి అగ్నిగుండంలో పడతాడు. నేను మరి బల్ల తీసుకున్నాక ప్రభా నిత్య జీవం వచ్చింది కదా. ఏందిరా వచ్చింది నిత్య జీవం నీకు? బల్ల తర్వాత కూడా జీవితం పవిత్రంగా ఉండాలి. ఆయన ఒప్పుకోడు, లేకపోతే మీకు తెలియదు ఆయన సంగతి. అసలు ఈ వాక్యం వింటప్పుడు మీకు దైవిక భయం వచ్చేయాలి. హల్లెలూయా. లెట్స్ గో టు రీడ్. అందరూ చెప్పండి, దైవిక భయం అనండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. ప్లీజ్ రీడ్. 5వ అధ్యాయం 1.
యోర్దాను నీటిని ఎండజేసిన సంగతి కనానీయుల రాజులు, అమోరీయుల రాజులు విని వాళ్ళ గుండెలు చెదిరిపోయెను అని ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అంటే దేవుని భయం ఎవరికి వచ్చింది? కనానీయుల రాజులకి, ఆ తర్వాత అమోరీయుల రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు అంటే భయం వచ్చింది. హల్లెలూయా. నేను ఇంగ్లీష్లో మాట రాసుకున్నాను, అందులో ఏంటంటే డివైన్ ఫియర్నెస్, దైవికమైన భయం. చెప్పండి, ఏంటి? దైవికమైన భయం. రేపు చెప్పేదే ఒక మాటని నేను మీకు ఈరోజు చెప్తాను. అందరూ చెప్పండి, దైవికమైన భయం అనండి. దైవికమైన భయం అనండి అందరూ. హల్లెలూయా. డివైన్ ఫియర్నెస్, దైవికమైన భయం. నా వైపు చూడండి, అది బైబిల్ చదువుతున్నారా? నా వైపు చూడండి. ఇప్పుడు కనానీయుల రాజులు, అమోరీయుల రాజులకి యెహోవా అంటే ఇశ్రాయేలీయులన్న భయం వచ్చిందంట. దేవుణ్ణి చూసి భయపడ్డారు. సరే, ఎందుకు భయపడ్డారు వాళ్ళు? మోషే నాయకత్వంలోనేమో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యెహోషువ నాయకత్వంలోనేమో యోర్దాను నీటిని ఏకరాశిగా నిలిపాడు. ఏం మామూలు అద్భుతాలు చేశాడా దేవుడు తన ప్రజల కొరకు? 40 ఏళ్ళు అరణ్యములో వారిని పోషిస్తూ వచ్చాడు. పైన మేఘమై ఉన్నాడు, వారి ముందు అగ్ని స్తంభములో ఉన్నాడు. ఇంత గొప్పగా దేవుడు వారి పక్షాన వస్తుంటే అవతల వాళ్ళకి భయం కలిగిందంట. దేవుడైన యెహోవా అంటే. హల్లెలూయా. దే విల్ ఫియర్. వాళ్ళు భయపడ్డారు యెహోవా అంటే. ఇశ్రాయేలు అన్నా కానీ భయపడ్డారు. బికాస్ ఆఫ్ అవర్ గాడ్ హోలీ. ఆయన పరాక్రమవంతుడు. వీళ్ళంతా భయపడ్డారు. అసలు వీళ్ళకి ఇశ్రాయేలుకి దేవుడి భయం ఉందా అంటాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళని చూసి వాళ్ళు భయపడుతున్నారు, వీళ్ళ దేవుడని యెహోవాను బట్టి ఈ అన్యజనుల రాజులు భయపడుతున్నారు. కానీ ఇశ్రాయేలులకు దేవుడు అంటే భయం ఉందా? ఎన్నో మార్లు పాపం చేశారు. దేవుడు అగ్ని స్తంభములో వారిని నడిపిస్తున్న దేవుడు వారితో ఉన్నాడని తెలిసిన పూర్తిగా పాపంలో పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుడు వారి మధ్యలో నుంచి అగ్ని స్తంభాలు ఉండాల్సిన దేవుడు వారి మధ్య నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు ఉండమని చెప్పి, పాలెం పరిశుద్ధంగా ఉండాలని చెప్పి అలా ఉండునట్లుగా చూడండి, జాగ్రత్తగా నేను సంచరిస్తున్నాను అక్కడ, మీరు పవిత్రంగా ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఒక పాలెము పవిత్రంగా ఉండాలి అంటే వాళ్ళ జనమే తమను తాము శుద్ధి చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఆమె నేను రేపు మీ మధ్యకు వస్తాను కనుక పాలెము పవిత్రంగా ఉండాలి. మోషే, నీవు ఇక్కడ చెప్పులు వేసుకొని వచ్చావు, నువ్వు చెప్పులు విడు, ఇది పరిశుద్ధ భూమి అన్నాడు ఆయన. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ఈగర్లీ, ఆయన చాలా ఆతురంగా చెప్తున్నాడు అన్నమాట, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. యు మస్ట్ లివ్ లైక్ హోలీ. ఐ యామ్ హోలీ. జీసస్ సెడ్, I am the Son of God. Hallelujah. దేవుడు మాట్లాడుతున్నాడుగా సీనాయి పర్వతం మీద. అలాంటప్పుడు చెప్పులతో ఏం పని? చెప్పులతో ఏం పని? చెప్పులతో ఏం పని? ఆయన వచ్చే చోట అదంతా పవిత్రపరచబడుతుంది. అది మట్టే కావచ్చు, మట్టి కూడా పవిత్రమైపోద్ది. అర్థమైన వాళ్ళకి అర్థమైన ఈ మట్టి దేహంలోకి ఆయన వస్తే ఇది కూడా పవిత్రమైపోతుంది, పవిత్రపరచబడుతుంది. ఆమె ఈ మట్టి దేహం మహిమగా మార్చుతాడు. ఆమె నేను చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యంలో నుంచి 2వ కొరింథీ పత్రిక 2 Corinthians 7వ అధ్యాయం, 2 Corinthians chapter 7 verse 1. ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్నాయి కనుక చూడండి,
చూడండి, వాగ్దానాలు ఉన్నవి కనుక మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము అన్నాడు. అర్థమైందా మీకు ఈ మాట? మనకి వాగ్దానాలు ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా అంటూ వాక్యంలో ఏమంటున్నాడు? దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనుచు అన్నాడు. అంటే దేవుని భయం ఉన్నవాడు తనకి దేవుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, యేసయ్య రక్తము ద్వారా వచ్చిన పరిశుద్ధత ఏదైతే ఉందో దాన్ని సంపూర్తి చేసుకుంటాడంట. ప్యూరిఫైడ్. యు ప్యూరిఫైడ్ ఇన్ క్రైస్ట్. యు ఆర్ ఇన్ హోలీ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వ్యక్తివి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని భయంతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలంట. మనం అందరం తండ్రి దేంతో? దేవుని భయం ఉంటే పాపం చేయరు. నేను మీకు విషయం చెప్తా. డివైన్ ఫియర్నెస్ అనబడిన ఈ సబ్జెక్ట్లో నేను మొన్న బుధవారం యోసేపు గురించి ఒక మాట చెప్పాను. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. అన్న దేవుని భయం ఉంది గనక తన దేహాన్ని పాపానికి అప్పగించలా. హల్లెలూయా. పవిత్రంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుకనే దేవుడు ఏం చేశాడు? దేశం మీద ఉంచాడు. హల్లెలూయా. అధికారిగా ఉంచాడు. హల్లెలూయా. మనం కూడా ఆయన చెప్పినట్టుగా దైవిక భయము కలిగి ఉంటే పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవచ్చు. అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధత సపోజ్ ఎంత ఉందనుకున్నాం. పరిశుద్ధత సపోజ్ నువ్వు రక్షణ పొందిన తర్వాత ఇంతే ఉంది, ఏందన్నా కొద్దిగా ఉంది అన్నట్టు అనదు. నన్ను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా వినండి. ఇంత ఉంది అనుకుందాం. ఈ పరిశుద్ధతని ఏదో కొన్ని బలహీనతల వల్ల ఈ ఖాళీ ఏర్పడింది. హల్లెలూయా. ఈ ఖాళీ మనలో బలహీనతలు బట్టే ఖాళీ ఏర్పడింది. వింటారా? మన బలహీనతలను బట్టే ఖాళీ ఏర్పడింది. వాక్యం వినాలి. బలహీనతలను బట్టే ఖాళీ ఏర్పడింది. ఈ బలహీనతల్ని ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతూ ఉంటే ఈ జీవపు నీరు పైకి పెరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కటి సరి చేసుకుంటా, ఒక్కొక్కటి సరి తీసేసుకుంటా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా నలగొట్టబడతా ఉంటే పూర్తిగా ఈ జీవజల నది, ఈ జీవజలము పైకి వచ్చి పూర్తిగా నింపబడుతుంది. పరిశుద్ధతని మనము సంపూర్తి చేసుకుంటే క్లోజ్ అయ్యి దేవుని దగ్గర బహుమానాలు పొందుతాం. జీవిత కాలం అంతా మనం బతికినంత కాలం పరిశుద్ధతని సంపూర్తి చేసుకుంటున్నాను, ఇది తీసేసుకుంటున్నాను, ఇంకొంచెం పరిశుద్ధుల కోసం, ఇది తీసేసుకుంటున్నాను, ఇంకొంచెం పరిపూర్ణతలకు వస్తున్నాను, ఇది తీసేసుకుంటున్నాను అని క్లీన్ అవ్వాలి మనమే. అక్కడ ఏమన్నాడు పౌలు గారు? సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా యేసుప్రభువా మీరు చేయండి అంటలా, మనం చేసుకుందాం అంటున్నాడు. హల్లెలూయా. మనమే చేసుకోవాలి పరిశుద్ధతని సంపూర్తి. హల్లెలూయా. మనమే సంపూర్ణ శుద్ధులుగా చేసుకోవాలి, వద్దనుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభు శాస్త్రులు పరిశీలన చూసి అంటాడు, వాళ్ళ హృదయాన్ని డైరెక్ట్గా చూసి అంటాడు, చిచ్చి సమస్త కల్మషంతోనూ లోపల పైకి మాత్రం సున్నం కొట్టి సమాధులుగా ఉన్నారు, లోపల మొత్తం సకల అపవిత్రతో నిండుకొని ఉందని వారిని చూసి అంటున్నాడు దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. మనం సున్నం కొట్టిన సమాధి అలా కనపడతా? పైకి దాన్ని శృంగారించినట్టు కనపడదు. సమాధి చూడండి, సున్నం కొట్టి దండలైతే అబ్బాయి ఎంత బాగుందో అనిపిస్తుంది, అవునా? సమాధి కూడా అలంకరించేస్తే ఎక్సలెంట్ అనిపిస్తుంది, కానీ లోపలేందిరా? హల్లెలూయా. యేసు ప్రభు నవ్వుతుంటాడు సమాధుల పండుగ చేసుకునే వాళ్ళని చూసి. హల్లెలూయా. సమాధుల పండగ చేయనక్కర్లా, జ్ఞాపకం చేసుకోసాలి. నెక్స్ట్ చెప్పనా? సపోజ్ మనం అందరం అలంకరిస్తున్న తప్పు లేదు, ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి పోతాం, పూలదాన్ని లేస్తాం, ఏదో చేస్తాం, ఏంటి సరే. ఆ వ్యక్తి దైవజనుడు, రక్షించబడిన వ్యక్తి అయితే అది కూడా చేయకూడదు. అతన్ని జ్ఞాపకం చేసుకుని కూటం పెట్టుకుంటే ప్రభు సంతోషిస్తాడు. సపోజ్ వాడికి రక్షణ లేకుండా సచ్చినోడు అనుకో, వాడికి రక్షణ లేకుండా తాగి సచ్చినోడు కూడా దండలేసి, పూలదండలేసి ఆడికి ఇష్టమైన కూర అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి బీడీ అను, నేను చూశాను, బీడీ అను మందు కూడా పెట్టారు అక్కడ. ఈడి సచ్చిన తర్వాత కూడా సమాధి దగ్గర ఎందుకురా నీకంటే ఆడికి ఇష్టమైన ఈడ పెడితే వాడు వచ్చి తాగుతాడు. ఏందిరా మీరు అసలు ఎంత విచిత్రంగా ఉన్నారు ఏందిరా మీరు? హల్లెలూయా. అసలు ఇంత చిత్రమైనటువంటి వాళ్ళు నేను కొన్ని ప్రదేశాల్లో చూస్తూ ఉంటా. హల్లెలూయా. ఇది హాఫ్ క్వార్టర్ తీసుకొచ్చి ఆడ పెట్టాడు. నేనన్నా చూసి ఏం సార్ అసలు ఆ పనులు అంటే వాడు వచ్చి తాగుతాడు, వాడికి ఇష్టమేనండి, వాడు వస్తాడంట. నీ
పంపలోకి రావాలరా వాడు, అసలు ఉంటే కదా రావడానికి. అసలు వాడు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చి తాగుతాడు దాన్ని. హల్లెలూయా. వాడు బీడి పెడితే బీడి తాగుతాడు వాడు. నీకు ఇష్టమైన పెడితే తాగుతా. అసలు వస్తాడా అగ్నిగుండం నుంచి వాడు? యేసుప్రభు రానిత్తరా వాడిని. హల్లెలూయా. నీకు అర్థమవుతుందో ఏం చెప్తున్నాను? నా స్వార్థ ఏంటంటే వాళ్ళు రారు. మారు మనస్సు లేకుండా సచ్చి తాగి సచ్చినోడు ఇప్పుడు కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోవాల్సిందే, కానీ వాడు మళ్ళా నీ క్వార్టర్ కోసం రాడాడు. మళ్ళీ ఈడే ఏదో ఒక రోజు పోయి తాగుతాడు. తాగిన మత్తులో వీడి కోసం పెట్టింది ఈడే తాగుతాడు. ఏ పరిస్థితి సార్? చచ్చ. మనోళ్ళు కూడా కొన్ని ఆచారాలు పాటిస్తుంటారు. ఏంటో తెలుసా? ఆ చచ్చిపోయిన రోజు తీసుకొచ్చి ఆ దిన కార్యక్రమం ఇప్పుడు నీకు ఇష్టమైన తీసుకెళ్ళి ఆడ ముందు ఆడ పెడతారు. ఏంది సార్ అసలు ఇవన్నీ? ఈ లోకానికి వేరే జీవించడం అంత ఉత్తమమైన పని ఇంకోటి లేదు. నేను తెలుసుకున్న సత్యం అదే. నా ప్రభుకి ఇష్టమైన బిడ్డకి జీవిస్తే చాలు. ఇక్కడ మీరు గమనించండి ఈ మాట. మీరు 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 మీ జీవితంలో ఇంపార్టెంట్ వాక్యం ఎన్ని ఇంపార్టెంటే చాలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 కొరింథీ 7:1. ఎప్పుడు నిద్రలో తలిచిన మీకు అది జ్ఞాపకం రావాలి. ఏంటది? ఏమంటున్నాడు అక్కడ? దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలంట? సంపూర్తి చేసుకోవాలి. అంటే పరిశుద్ధతలో కూడా ముగింపు ఉంది, పరిశుద్ధతకు కూడా క్లోజింగ్ ఉంది. అది మన జీవితంలో రోజు పరిశుద్ధతను కొనసాగిస్తూ ఒకరోజు దాన్ని కూడా ముగించాలి. సపోజ్ మీకు పెద్ద గంగాళం ఉంది మీ ఇంట్లో, విన్నారా? మీ ఇంట్లో పెద్ద గంగాళం ఉంది, దాంట్లో బిందెలో నీళ్లు పోతున్నారు. పోయిట మొదలు వేసిన దగ్గర నుంచి సపోజ్ ఒక 50 బట్టిని అనుకుందాం. ఆ 50 పూర్తి చేయడానికి ఒక్కటి తక్కువైంది అనుకుందాం. అప్పుడేమవుద్ది? సంపూర్తి అయినట్టేనా? అది పూర్తిగా నిండి కొంచెం అట్ట పొరలాల. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వేమంటావు? ఇది సంపూర్తిగా నిండిపోయింది అంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా ఆత్మచేత నింపబడిన వారు ఇలాంటి వారు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన అలాంటి అభిషేకము కలిగిన వారుగా ఉండాలని పొంగి పొరలేవాలి. మనలో ఆత్మాభిషేకం పొంగి పొరలాలి. ఆమేన్. అలా పొంగి పొరలే గంగాళముగా నీవు మారాలి. ఆ శుద్ధీకరణ చేసుకోవడానికి ఎందుకు రానండి? ఎంతమంది వచ్చారు చూడండి బిడ్డలారా. రేపు నేను గంగాళం దగ్గరకు రాకుండా శుద్ధీకరణ డైరెక్ట్గా బల్ల తీసుకుంటా, ఇచ్చే పనే లేదు ఎవరికైనా. హల్లెలూయా. రేపు ఖచ్చితంగా జీవితం మీ చెవులు నెక్కపరుచుకోనండి, కళ్ళు తెరిచి చూడండి. కొంచెం శుద్ధీకరణకు రానోళ్ళు అనారోగ్యంతో రాకపోతే వేరే విషయం, ఏదైనా సమస్యలో బలమైన సమస్య ఉండి రాలేకపోతే వేరే విషయం, అన్నీ బాగుండి రాకపోతే సమస్య బలమైనది తీవ్రమైనది ఉండి రాలేదంటే అది నిజమేలయ్యా అనుకోవచ్చు. జబ్బుండి కొద్దిగా అనారోగ్యం. నాకు ఫోన్ చేశారు కూడా ఒక సహోదరి, ఫోన్ చేసి అయ్యా నేను ఈరోజు రాలేకపోతున్నాను అయ్యా, కొంచెం నాకు హెల్త్ బాగోలేదు, లేకపోతే శుద్ధీకరణకు వచ్చేదాన్ని. అమ్మ నీకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి రాకపోయినా పర్లేదులేమ్మా, ఇంటి దగ్గర చిన్నగా మనసులో ప్రార్థన చేసుకో, రేపు వచ్చి బల్ల తీసుకోమని. ఆరోగ్యంగా ఉండి శరీరపరంగా బలంగా ఉండి దారుఢ్యంగా ఉండి హాయిగా ఉండి రాకపోతే రేపు డైరెక్ట్గా నేను వచ్చి తీసుకుంటానంటే సెట్ అవ్వదు అది. హల్లెలూయా. మీరు చాలా మంచివాళ్ళండి, మంచి ఉపదేశం విన్నారు మీరు ఈరోజు. మీరు ధన్యులే. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని చాలా ఆశీర్వదించాడు ఈరోజు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని భయంతో అనే మాట ఉంది చూడండి. నేను అంటాను గాడ్స్ ఫియర్నెస్, దేవుని భయం. ఈ దేవుని భయం మనలో ఉంటే మనం పాపం చెయ్యం. ఆమేనండ్రే. ఆ పదం ఎందుకు అంటలేదు అసలు ఈ మాట అన్న తర్వాత? ఆమేన్. అలా ఉండాలి, దేవుని భయం ఉండాలండి. మీ పిల్లలకి దేవుడి భయం ఉందా? వాళ్ళు మోకరిస్తారా? అసలు వాళ్ళు ప్రార్థన చేస్తారా? అసలు వాక్యం చదువుతారు ఇంట్లో? నీ మాటను బట్టి బలవంతంగా వస్తున్నారా? పోనీ అమ్మా వింటున్నారా? అసలు మీ పిల్లలు చర్చికి వస్తున్నారా? అందరూ తీసుకురండి అందరినీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పరే. కాబట్టి బలవంతంగా నేనేమి ఇప్పుడు వాక్యం చెప్పట్లా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నాకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధత అనే దాన్ని దేవుని భయంతో సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధత అనే దాన్ని దేవుని భయంతో సంపూర్తి చేసుకోవాలి. మళ్ళా చెప్తున్నాను వినండి. పరిశుద్ధత అనేది క్రీస్తు రక్తం ద్వారా మనకు వచ్చింది, దాన్ని దేవుని భయంతో సంపూర్ణం చేసుకోవాలి. మరి ఆయన రక్తం ద్వారా కడితే పరిశుద్ధులు అయిపోయావు, కానీ కట్టబడాలి.
ఎదగాలి. దేవుని రాజ్యంలో ఎదిగినోళ్ళు ఉంటారు, పిల్లబచ్చాలు ఉండరు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఎదిగినోళ్ళు ఉంటారు అక్కడ. హల్లెలూయా. కాబట్టి భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము అన్నాడు. అంటే శరీరానికి ఉన్నటువంటి ఆత్మకు ఉన్నటువంటి కల్మషం. అంటే ఇప్పుడు మనకి ఇది నిజంగా ఉందంటారా? ఉంది. ఏడుసారి ఈ లోకం ఎలాంటిది? ఇలా పోతున్నావు రోడ్లు అమ్మటే జనరల్గా ఇలా చూస్తా, బోర్డు దాన్ని ఏమంటారు, వాల్ పోస్టులు కనపడతాయి. సరే, ఎవరు ఇలా వెళ్తావు, నీకు ఇష్టమైన శరీరం ఇష్టం కాకపోయినా ఈ దేహం లోపల ఉన్న ఆత్మ శరీర సంబంధమైనవి ఇవన్నీ కూడా ప్రేరేపిస్తాయి. వీడు బాగున్నాడు, ఈ యవనస్తుడు బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుంది, ఇదిగో ఈ అబ్బాయి బాగున్నాడు అనిపిస్తుంది, సహజంగా అనిపిస్తుంది దేహానికి. మరి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? శరీరానికి ఆత్మకి కలిగిన కల్మషం ఎలా కలిగింది? తలంపుల ద్వారా కలిగింది, చూపుల ద్వారా కలిగింది, మాటల ద్వారా కూడా కలిగింది. మీరు అవునన్న కాదన్న 100% నిజం ఇది. హల్లెలూయా. 100% నిజము. మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన నడవడిక ద్వారా ఒకవేళ దైవిక భయము లేకపోతే ఆ చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు ఆ చెడ్డకి చేసే లోపే దైవిక భయంతో మనం నిండుకొని ఉంటే పాపం చేయం. అందుకే తలంపుల్లో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, శరీరము ప్రాణాత్మలకు కలిగిన కల్మషాన్ని కడుక్కోవాలి అంటున్నాడు. కడగబడాలి. ఎట్లా కడగబడి? ఎట్లా, దేంతో కడిగేసుకుంటాం? అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, అమూల్యమైన రక్తము, రక్తము. చాలు. మనం బాప్తిస్మ పొందినాక పరిశుద్ధులుగా చేయబడ్డాం కదా. మళ్ళా ఏంటంటే రోజు కడుక్కోవటం, ఇది ఆత్మలో. అంటే ఒక్కటే విషయం ఇక్కడ, ఆత్మలో కడగబడాలి. శరీరపరంగా కడగబడాలంటే యేసు రక్తం నా మీద ప్రోక్షించమని నువ్వు అడగాలి. హల్లెలూయా. లార్డ్ క్లీన్ మీ, లార్డ్ క్లీన్స్ మీ. హల్లెలూయా. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను శుద్ధి చేయి నాయన అని ఈ శుద్ధీకరణ కూడికలో నువ్వు అడగాలి ఆయన్ని. ఆమేన్. ఇదేదో ఇంటికాడ చేసుకుంటే కూడా అవుద్దంటే అది సెట్ అవ్వదు అక్కడ. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంటుంది. ఆమేన్. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇక్కడ ఆమేన్. ఇక్కడ ఫుల్ నడిపింపు ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఆత్మ సంబంధమైన జోష్ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటే ఒప్పుకో ఆత్మ కుమరిస్తాడు, కన్ఫస్ చేపిస్తాడు, ఒప్పుకునేలా చేస్తాడు. అందుకని శరీరమునకు ప్రాణాత్మ దేహములు కలిగిన కల్మషం కడిగేసుకోవాలి. ఇశ్రాయేలీలందరూ కూడా, లాస్ట్ మాట, ఇశ్రాయేలీలందరూ కూడా సమూయేలు గారి దగ్గరికి వచ్చి అంటారు, మా బతుకు మార్చుకోవాలనుకుంటున్నాం, మా క్రియలు మార్చుకోవాలనుకుంటున్నాం. యెహోవాను ఇంతకాలంగా మేము విడిచిపెట్టినందుకు బాధపడుతున్నాం, మా మీద మాకే సిగ్గేస్తుంది. ఇంత గొప్ప కార్యం చేసి మా పితరులను ఐగుప్తులను జరిపించిన ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు మాకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు వాళ్ళు ఎవరు అక్కర్లేదయ్యా, ఇప్పటి వరకు సేవించిన వాళ్ళని వదిలిపెడుతున్నాం, అయితే మేము యెహోవాను సేవించాలనుకుంటున్నాం అన్నప్పుడు సమూయేలు అంటాడు, ప్రవక్త గారు అంటాడు, సమూయేలు ప్రవక్త గారు అంటాడు, మీరు మిస్పాకి వెళ్ళిపోండి, అక్కడ నీళ్లు బాగుంది, ఆడ నీళ్లు చేది పోసుకొని శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి మీరు ప్రార్థన చేసుకోండి, ఉపవాసం ఉండండి అన్నాడు. దేవుడి దగ్గర ఎట్టబడితే అట్ట రావటం కుదరదు సార్. ఓ శుద్ధీకరణ అవసరం. ఎలా పడితే అలా దాటిపోయి, నేను గంగాళం దాటిపోయి వెళ్ళి డైరెక్ట్గా రొట్టెల బాల దగ్గరికి వెళ్తానంటే అట్ట దాన్ని సెట్ అవుతుంది. ఆయనే ఒప్పుకోలేదు అది. పౌలు గారు ఏమన్నాడు? కాబట్టి మీరు అయోగ్యముగా కాకుండా యోగ్యమైన మంచి మనస్సాక్షి తీసుకున్నాం అన్న చెప్పాడా లేదా? మీరు తిన్నది యేసుప్రభువు రొట్టె వేసి, దిస్ ఈజ్ మై ఫ్లెష్, ఇది నా శరీరము, రక్తం ద్రాక్షరసమి ఇది నా రక్తము అని ఆయనే చెప్పాడు. అది ఎందుకు ఇదంటే అంచె దినమున మీరు తిరిగి లేపబడతారన్న. అరే ఎంత పవిత్రమైంది సార్ ఇది. అమ్మాయి ఎంత పవిత్రమైంది ఇది. అంటే ఇది చాలా పవిత్రమైంది కాబట్టి ఆ ఒక్కరోజు ఫుల్గా తలస్నానం చేసేసి 10 షాంపూలు పెట్టుకొని వచ్చి కూర్చుంటావా? అది కాదు రండి నేను చెప్పేది. శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషం శుద్ధీకరణలో ప్రార్థనలో కడుక్కోవాలి.
అది ప్రాసెస్. క్లినిక్ షాంపూలు, మీరా షాంపూలు, రకరకాల షాంపూలు నువ్వు ఏది తెచ్చుకొచ్చి డవ్ ఏంటంటే ఇంకేమన్నా నాకు తెలియదు. ఎన్ని రకాల షాంపూలు అన్నా మనసు శుద్ధి లేకపోతే తీసుకోవటం డేంజర్. ముందు ఆత్మ కడిగి పడాలి. ఆ తర్వాత మనము పరిశుద్ధతకు సూచనగా తెల్లని వస్త్రాలు ధరించి దేవుడు చూస్తుండగా ఆహా పరలోకంలో జరుగుతున్నట్టు భూమి మీద కూడా నా పిల్లలు చక్కగా నన్ను ఆరాధిస్తున్నారు ఆయన సంతోషపడాలి. ఆయన సంతోషపెట్టడం కోసం తెల్ల బట్టలు వేసుకోండి. హల్లెలూయా. ఏం సార్ రంగు బట్టలు వేసి ఇంకా మార్చుకోరు? దయచేసి మార్చుకోండి. పాస్టర్ గారు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. అసలు నేను ఒక మాట చెప్పాలంటే మనం క్రైస్తవులు అందరూ నిజంగా పెంతుకొస్తూ రోజు చేసేది వాళ్ళు చేసేది కరెక్ట్. అసలు వాక్యం ప్రకారం చేయాలంటే ఏందది? ప్రసంగ గ్రంథంలో ఏముంది? వాక్యం ప్రకారం చేద్దామంటే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించండి. మేము ఒంగోలు ప్రాంతానికి 7th డే మీటింగ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సభలకి మీటింగ్స్కి వెళ్ళాం. 15 రోజుల మీటింగ్లు. మేము ఎక్కడో చోట గది తీసుకున్నాం. ఒక ఇల్లు 15 రోజులకి ఇల్లు తీసుకున్నాం, ఇచ్చారు. తీసుకొని మేము ఆ ఇంట్లోనే కూర్చొని ఆ ఇంట్లోనే భోజనాలు ఆ 15 రోజులు మేమే వంట వండుకొని స్టవ్ తీసుకుపోయి అన్ని బట్టలు తీసుకొని పోయి ఆ 15 రోజులు ఉండాలి కాబట్టి సభలు అక్కడ ఉండేవాడు. మేము తీసుకున్న ఇల్లు పక్కనే పెంతుకోస్తోళ్ళు ఉంటున్నారు. పెంతుకోస్తోళ్ళు TPM వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు అద్దెకి తీసుకొని ఉంటున్నారు. వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళు సొంత ఇల్లు అనుకుంటా, లేకపోతే వివాహం చేసుకోకుండా సమర్పించుకున్న వాళ్ళంతా అక్కడ ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళ వస్త్రాలు ఎక్కడ దాకా ఉన్నాయి తెలుసు? ఇక్కడ దాకా ఉన్నాయి. వాళ్ళు కాలర్ ఉన్నటువంటి జాకెట్లు వేసుకున్నారు. వాళ్ళు తెల్లని వస్త్రాలు తెచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? పరిచర్య చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఆ పరిచర్య ఏంటో తెలుసా? అంట్లు కడుగుతున్నారు, నీళ్లు పడుతున్నారు, భోజనాలు ఎడుతున్నారు. అదే మనం ఏం చేస్తాం తెలుసా? ఇది అవతల పడేసి చేంజ్ అయిపోయి అప్పుడు చేసుకుంటాం. అందరూ ఏమంటారంటే మరకలు పడితే అన్న ఇబ్బంది అయింది తెల్ల మార్చుకుంటాం. నేను అనేది మీరు మీ గురించి తప్పు చేస్తున్నారు నేను అంటలా, మీరు చేసేది రైటే. కానీ వాళ్ళ గురించి చెప్తున్నా, సమర్పణ గురించి చెప్తున్నా. దాన్ని అంటే ఆ పదం మీద వాళ్ళు బేస్ అయి ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించి ఉండండి అని. హల్లెలూయా. నేను ఆ వాక్యాన్ని మీకు చూపించి మరి చెప్తాను. ప్రసంగి గ్రంథంలో ఉంది ఆ మాట. హల్లెలూయా చెప్పట్లేదు. మీరు దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించరు కదా, కొన్ని విషయాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి కదా. మరి ఎందుకు అలా పెట్టారు మొఖాలు? ఎవరు ₹1 ఆస్తి ఒక్క నెంబర్లో పోయినట్టు. హల్లెలూయా. అక్కడ ఉన్నది సార్, సంతోషంగా ఉండండి. హల్లెలూయా. మీ మనసులో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత మీరే తొలగించుకోవాలి. మీరే వద్దనుకోవాలి, మీరే చీచి అనుకోవాలి, మీరే ప్రార్థన చేసుకోవాలి. క్షమించు ప్రభువా అనాలి. మళ్ళీ దాన్ని చేయబాక. హల్లెలూయా. ఏదో రోజు పేడవుతుంది. పేడ తెచ్చి నువ్వు అలుక్కుంటావు మంచిదే, కానీ కొంత మేరకి చేయి ఆ పని. రోజు వేస్తుంది పేడ, రోజు తెచ్చుకొని నీకు అంటించుకోబాక. హల్లెలూయా. వద్దు. అపవిత్రమైన ప్రతి దానికి మనం దూరంగా ఉండండి. ఆమెన్, ఆమెన్ అని చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. మంచిది. చివరి ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీపిద్దాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా. అన్న వీడియో ఆఫ్ చేయండి.